ఈరోజు అయితే పండు మిర్చి పచ్చడి చేసుకుందామండి. ఇంట్లో పండు మిర్చేనండి, మార్కెట్లో చికెన్ పండు మిర్చి కాదు. నేను పచ్చిమిరపకాయలు చేస్తాను కదా ఇంటికి, దాంట్లో నుండి పండు మిర్చి తీసి పెట్టిండాను. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇది మెంతిపిండి, ఆవు పిండి రెండు వేయించి పొడి కొట్టుకున్నాను. చింతపండు, పాత చింతపండు వేసుకుంటే బాగుంటుంది, పచ్చడి రుచిగా ఉంటుంది. అందుకని పాత చింతపండు వేసినాను. తెల్లగడ్డ, మిర్చి ఇంకా కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే పండు మిర్చి అంతా కట్ చేసుకున్నాను. కొంచెంగా దీంట్లో వేసుకున్నాను రుబ్బుకునేదానికి. చింతపండు కూడా అర్థం వేస్తూ ఉన్నాను దీంట్లోకి. కొంచెం కల్లుప్పు. ఇప్పుడు మిక్సీ పెడతాం. ఇదైతే కొంచెంగా రుబ్బుకునేసినాను. నల్ల చింతపండు కదా, అందుకే నల్లగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ఇవి కూడా మిరపకాయలు రుబ్బుకునేస్తాం. తెల్లగడ్డ కూడా వేసేసుకుంటాం. కొద్దిగా కల్లుప్పు. ఇప్పుడైతే ఇది కూడా రుబ్బుకున్నాను. ఇట్లనే కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. చింతపండు మెదగలేదు కాబట్టి కొంచెంగా నూనెగా రుబ్బుకున్నాను. దాన్ని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగి అంతవరకు దీంట్లో పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ కాగింది. సాసులు వేసుకున్నాం. శనగపాలు, ఉద్దిపాలు. ఇప్పుడైతే తర్వాత వేగిపోయింది. కరివేపాకు వేసుకున్నాం. నేనైతే స్టవ్ బంద్ చేయడం లేదు, దాంట్లోనే అట్లనే వేసి కలుపుతాను. కొంచెం స్పైసీగా ఉంటుంది కదా మిరపకాయ, అందుకని ఇంట్లో అట్లే కలుపుకుంటే కొంచెం స్పైసీనెస్ కమ్మి అయిపోతుంది. చూడడానికి నల్లగా కనిపించిన బాగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పాత చింతపండు. ఏమిట్లాగా వాడి చూడండి మీరు, పాత చింతపండు ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడే అంతా ఉప్పు అంతా చూసుకునేసరికి ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆయిల్ కూడా నేను జాస్తి వేయడం లేదు చూడండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి బాగుంటుంది. కారం ఇది ట్రై చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.